జూదం అనేటటువంటిది ఓ పాపం లేకపోతే అదొక ప్రమాదం అన్నటువంటిది అందరూ చెప్పేటటువంటిది. అయితే 64 కళల్లో అది కూడా ఉంది గదా అంటారు. ఎందుకంటే ఆనాడు మహాభారతంలో ధర్మరాజు జూదమే గదా ఆడింది. అంటే ఆ కళల్లో ఉంది గదా అని. అయితే జూదానికి సంబంధించి ఒక సూత్రం ఉంది. ఏంటయ్యా అంటే గెలుస్తున్నంత సేపే ఆడు. రూపాయి సంపాదిస్తున్నంత సేపే ఆడు. రూపాయి పోతుందంటే పక్కకి తప్పుకో. ఇది అక్కడ కీలకం. అలాగే యుద్ధంలో ఆట ఆడేటప్పుడు శత్రువు ఊహించని విధంగా కొట్టాలి దెబ్బ. గెలిచాం కదా అని ఎగబడిపోయి మిగతా ప్రాంతాలు ఆక్రమించుకోవడానికి వెళ్ళకూడదు. అప్పుడే ప్రమాదం దాపురిస్తుంది. రష్యా అట్లాగే దెబ్బతింది. రెండో ప్రపంచ యుద్ధంలో గెలిచినటువంటి మా శక్తి చాలా ఎక్కువ అనుకుని ఏది తాలిబాన్ల మీద యుద్ధానికి వెళ్ళింది. ఫలితం సర్వనాశనం అయిపోయింది. యుఎస్ఎస్ఆర్ కాస్త రష్యాగా మిగిలింది. మళ్ళీ దాన్ని ఇప్పుడు ప్యాచ్ వర్క్ చేసి డెవలప్ చేసి తీసుకొస్తున్నటువంటి వాడు పుతిన్. మళ్ళీ ఇవాళ శక్తివంతమైనటువంటి దేశంగా మలవగలిగాడు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే భారత్ పాకిస్తాన్ యుద్ధంలో మోడీ అనుసరించినటువంటి నీతి అదే. మనకి ఇబ్బంది పెట్టారు, మన ప్రజల ప్రాణాలు తీశారు, వెళ్ళి మోడీకి చెప్పుకో అన్నారు. మోడీ విన్నాడు, పరిష్కరించాడు. ఎలాగా? ఆ ఉగ్రవాదుల యొక్క స్థావరాల్ని లేపేశాడు. చివరికి చర్చలు మేము పెడతాం మీ ఇద్దరి మధ్యన అంటే మూసుకు కూర్చోమని చెప్పాడు అమెరికాకి. నిన్న పాకిస్తాన్ మంత్రే చెప్పుకొచ్చాడు ఆ విషయం. ససేమిరా అంది చర్చలకి భారతదేశం. అసలు మధ్యవర్తిత్వానికి క్వశ్చనే లేదండి. చివరికి మేమే సైలెంట్ అయిపోయామని చెప్పేసి. ఇంతకుముందు ఎక్కడ యుద్ధం ఆపాలో అక్కడే ఆపేసింది. దాన్ని సాగదీసి రష్యా లాగా కావడానికో లేకపోతే కనుక ఈ సిరియా లాగాను యెమెన్ లాగాను కావడానికి భారతదేశం సిద్ధంగా లేదు. ఇప్పుడు ఎదుగుతున్న టైంలో మనల్ని దెబ్బ కొట్టేటటువంటి కుట్రల్లో దూరిపోవడానికి సిద్ధంగా లేదు. ఆ విషయం తెలియనటువంటి దద్దమ్మ, తెలివి తక్కువ సన్నాసి, అవగాహన లేనటువంటి రాజకీయ నాయకుడు, ఈ దేశంలో బుర్రలేని వెధవలకి నాయకుడు అవుదాం అనుకుంటున్నటువంటి రాహుల్ గాంధీకి తెలియకే సరెండర్ అంటూ నోటికొచ్చిన కారు కోతలు కూసుకొచ్చాడు.